ఈ వీడియో చూసే ముందుగా ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని సంతోషంగా, ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు. కానీ చాలాసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జీవితంలో అడ్డంకులు లేదా సమస్యలను ఎదుర్కొంటారు. మీ కష్టాలన్నీ తీరిపోయి కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో ఉండాలంటే స్త్రీలు ఈ వీడియోలో చెప్పిన నియమాలను పాటించండి చాలు. విపరీతమైన ధనలాభం కలుగుతుంది. అతిథి దేవో భవ అంటారు పెద్దలు. మీ ఇంటికి వచ్చే చుట్టాలను గౌరవించాలి. వారిని అవమానించే విధంగా ఎప్పుడూ ప్రవర్తించకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి అసంతృప్తికి గురవుతుందని పండితులు చెప్తున్నారు. వారితో చాలా మర్యాదగా ప్రవర్తించాలి. చాలామంది స్త్రీలు భర్త బయటికి వెళ్ళాక ఇల్లు ఊడుస్తారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు అని వేద పండితులు చెప్తున్నారు. ఒకవేళ స్త్రీలు భర్త బయటకు వెళ్ళాక ఇల్లు ఊడిస్తే మాత్రం మీ భర్త బయటికి వెళ్ళిన పనిలో ఖచ్చితంగా ఆటంకాలు ఎదురవుతాయి అని పండితులు చెప్తున్నారు. ఈ రోజుల్లో స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేవలేక చాలామంది స్త్రీలు ముగ్గును రాత్రిపూట వేసేస్తారు. కానీ ముగ్గును సాయంత్రం పూట అస్సలు వేయకూడదు. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే సూర్యోదయానికి ముందే మీ ఇంటి ముందు శుభ్రం చేసుకొని ముగ్గు వేయాలి. స్త్రీలు దేవుని పటాలను కనీసం వారంలో ఒక్కరోజైనా తప్పనిసరిగా శుభ్రం చేయాలని పండితులు చెప్తున్నారు. ఇంటికి వచ్చిన సుమంగళికి కుంకుమ బొట్టు పెట్టకుండా పంపకూడదు. చాలామందికి స్త్రీలు 5వ రోజు స్నానం చేసి పూజ చేయవచ్చా అనే సందేహం ఉంటుంది. స్త్రీలకు ఆ రోజున పూజ చేసే ఓపిక ఉంటే ఇంటిని శుభ్రం చేసి ఇల్లు మొత్తం పసుపు నీటి చల్లి తలస్నానం చేసి పూజ చేయవచ్చు. మీకు పూజ చేసే అంత శక్తి లేకపోతే పూజ చేయకపోయినా పర్వాలేదు. స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకు తెచ్చుకొని తమ చేతులకు నిండుగా పెట్టుకోవాలి. ఎవరైతే గోరింటాకు పెట్టుకుంటారో వారికి అదృష్టం బాగా కలిసి వచ్చి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. శుక్రవారం రోజున స్త్రీలు పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి చిత్రపటం ముందు 2 ఎర్ర గాజులను ఉంచి పూజ చేయండి. తర్వాత ఆ గాజులను స్త్రీలు తమ చేతులకు వేసుకుంటే మీ సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉంటుంది. అలాగే మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. మట్టి గాజులతో ఒక దండలాగా తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి ఫోటోకి ఆ దండను వేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. వాస్తుశాస్త్రం ప్రకారం చీపురును ఇంటి ఈశాన్య మూలలో ఉంచడం వలన మానసిక క్షోభ కలుగుతుంది. డబ్బు నష్టం సంభవిస్తుంది. నైరుతి దిశలో ఉంచితే వ్యాపార పరిస్థితిని ప్రభావితం చేస్తుంది. సంబంధాలను దెబ్బతీస్తుంది. అందుకే చీపురును ఉత్తర, పడమర, వాయువ్య దిశలో ఉంచాలి. అలాగే ఎప్పుడూ చీపురును నిలబెట్టకూడదు, పడుకోబెట్టి ఉంచాలి. సాధారణంగా మహిళలు గుమ్మం మీద కూర్చొని మాట్లాడడం, తినడం, ఇతర పనులు చేయడం వంటివి చేస్తూ ఉంటారు. అవన్నీ నిషేధం. స్త్రీలు ఈ తప్పులు చేయడం వల్ల తల్లి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది. స్త్రీలు ఈ ఆచారం ఇంటి నాశనానికి దారి తీస్తుంది. అందుకే గుమ్మం మీద కూర్చొని ఇలాంటి పనులు చేయకూడదని గ్రంథాలలో ప్రస్తావన ఉంది. హిందూ మతంలో తల్లి అన్నపూర్ణాదేవి వంటగదిలో నివసిస్తుందని నమ్ముతారు. కాబట్టి రాత్రి భోజనం చేసిన వెంటనే కడగని పాత్రలు అలాగే ఉంచకూడదని చెప్తుంటారు. స్త్రీలు ఇలాంటి తప్పులు చేస్తే ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉంటాయని, ప్రతికూలత పెరుగుతుందని నమ్ముతారు. అలాంటి ఇంట్లో మనం ఎప్పటికీ శాంతి, సంతోషాలు పొందలేమని శాస్త్రం చెబుతుంది. డబ్బును లెక్కించే సమయంలో మనలో చాలామంది తరచూ చేసే పొరపాటు చేతివేళ్లకు తడి ఉండడానికి నోట్లో వేలు పెట్టి తడి చేయడం. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందని చెప్తున్నారు. డబ్బుకు మనం గౌరవం ఇచ్చినప్పుడే అది మన దగ్గర స్థిరంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఇక మనలో చాలామంది పర్సు విషయంలో పెద్దగా పట్టించుకోరు. కానీ డబ్బు నిలవాలంటే పర్సు విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు.
పర్సు అనేది కేవలం డబ్బులు పెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలి. అందులో అనవసరమైన కాగితాలను తీసివేయాలి. అలాగే చిరిగిన నోట్లను పర్సులో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఇక దుబారా ఖర్చులు తగ్గి ఇంట్లో డబ్బు నిలవాలంటే కొన్ని రకాల నియమాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటిని నిత్యం శుభ్రంగా ఉంచుకోవడం, వాస్తు ప్రకారం వస్తువులను సరైన దిశలో పెట్టుకోవడం, పూజ గదిలో శంఖాన్ని ఉంచడం వల్ల ఇంట్లో డబ్బు, ఆనందం ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. లక్ష్మీదేవి అపరిశుభ్రమైన ప్రదేశాల్లో ఉండేందుకు ఇష్టపడదని, అలాంటి ప్రాంతాలను వెంటనే వదిలి వెళ్తుందని పండితులు చెబుతున్నారు. ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంటూ శుచిగా ఉంటే ధనలక్ష్మి కృప సిద్ధిస్తుందని వేద పండితులు చెప్తున్నారు. మీరు విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడుతుంటే ఒక్కసారి ఈ పరిహారం చేయండి. ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తలస్నానం చేసి ఆ తర్వాత ఈశాన్య మూలలో ఓ పీట ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అనంతరం ఆ పీట మీద బియ్యపిండితో అష్టదళ పద్మం లేదా ఏదైనా ముగ్గు వేయాలి. ఆ ముగ్గు మీద 2 మట్టి ప్రమిదలను ఒకదాని మీద ఒకటి ఉంచి గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. అనంతరం ఆ ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పూసి 3 ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. ఈశాన్యంలో దీపం పెడితే చాలా మంచిది. ఈ దీపాన్ని ఈశాన్య దీపం అని అంటారు. ఈ దీపాన్ని గురువారం రోజు ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేస్తే మీ డబ్బు సమస్యలన్నీ అతి త్వరలోనే తీరిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.